నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2014లో విడిపోయాయి. 2014 విభజన చట్టం ఒకటి రెండు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తులకు సంబంధించి అది సహజమైన వనరులు అయినా లేదా సృష్టించుకున్న వనరులైనా ఒక చట్టం ఏర్పాటైంది. అందులో భాగంగానే నీటి కేటాయింపులు కూడా జరుగుతూ వచ్చాయి. అందులో భాగంగానే కృష్ణా గోదావరి నీటి కేటాయింపులు జరిగాయి. అందులో భాగంగానే కృష్ణా నీటి కేటాయింపులు జరిగాయి. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేకంగా 10 ఏళ్ల తర్వాత అఫ్కోర్స్ గతంలో కూడా అంటూనే వచ్చారు, కృష్ణా బేసిన్లో మాకు ఇంకా ఎక్కువ నీళ్లు కావాలని. ఇప్పటికీ అదే డిమాండ్ ఉంది. నిన్న జరిగిన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా ఇవన్నీ చర్చకొచ్చాయి. తెలంగాణకి ఇంకా 280 టీఎంసీలకు పైగా నీళ్లు కేటాయించాలనేది రేవంత్ రెడ్డి డిమాండ్. బనకచర్ల కట్టాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదన. వీటన్నింటి నేపథ్యంలో ఈ అంశాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి తెలుసుకున్న వ్యక్తులు, ప్రత్యక్షంగా అనుభవం ఉన్న వ్యక్తులు కంచర్ల విజయభాస్కర్ గారు మనతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాత్రమే కాదు, తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యులు కూడా. ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీతో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నీటి కేటాయింపుల మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు వారు మనతో ఉన్నారు. ఆహ్వానిద్దాం. నమస్కారం విజయభాస్కర్ గారు, బాగున్నారా? చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మిమ్మల్ని, చాలా సంతోషం. సో ఇప్పుడు నిన్న జరిగిన మీటింగ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఈ నీటి కేటాయింపుల విషయంలో ఎందుకు వివాదం వస్తుంది? ఆల్రెడీ కేటాయింపులు ఉన్నాయి కదా, వాటి ప్రకారమే వాడుకుంటున్నప్పుడు అంటే నేను ఇక్కడ మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ నాయకుడిగానో లేకపోతే తెలుగుదేశం పార్టీ పక్షాన మాట్లాడేటువంటి వ్యక్తిగానో చూడట్లేదు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఇరిగేషన్ ఎక్స్పర్ట్గా నేను మిమ్మల్ని ఇక్కడ పరిచయం చేశాను కాబట్టి ఒకసారి అసలు ఎందుకు వివాదాలు వస్తున్నాయి అనే దాని గురించి మాట్లాడదాం. ఇది మీకు ఈ జనరేషన్ కొత్త కావచ్చు. క్రీస్తు పూర్వం నుంచి చరిత్ర లభ్యమైనప్పటి నుంచి ఈ జల వివాదాలు, అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నాయి. అప్పట్లో రిపబ్లిక్స్ ఉండేవి, షోడశ మహాజనపదాలు ఉండేవి. ఆ తర్వాత మరి చక్రవర్తులు, రాజులు, మధ్యయుగాలు, ఆధునిక యుగం, బ్రిటిష్ పీరియడ్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఇప్పుడు ఇలా విభజించుకుంటూ పోతే వర్ధమాన మహావీరుడు రాజమందిరం వదిలి ప్రజా సమస్యల పరిష్కారానికి పాదయాత్ర చేపట్టినప్పుడు ఆయనకి ఎదురైన ప్రధాన సమస్యల్లో ఈ జల వివాదం. అట్లాగే గౌతమ బుద్ధుడు కూడా అంతఃపురం వీడి రాజమందిరాన్ని వీడి ఆయన ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి మరి మార్గం చేపట్టినప్పుడు ఆయనకి ఎక్కువగా ఎదురైంది నదీ జలాల సమస్య. అనేక నదీ జలాల సమస్యను చర్చల ద్వారా వాళ్ళు పరిష్కరించారు. అక్కడి నుంచి మనకు చరిత్ర నదీ జలాల మీద స్పష్టంగా లభిస్తుంది. అదేవిధంగా మొఘల్ చక్రవర్తి బాబర్, వారి మొఘల్ చక్రవర్తుల హెడ్ క్వార్టరు ఆగ్రా. మరి ఆయన ఫతేపూర్ సిక్రీకి తన క్యాపిటల్ సిటీని మార్చాడు. అందుకోసం కొత్తగా నిర్మాణం చేశాడు. అయితే తీవ్రమైన నీటి ఎద్దడి కారణంగా ఆయన తిరిగి మొత్తం ఖజానా అంతా ఈ నీటి సమస్యకి వెచ్చించాల్సి వస్తుంది, పైగా వివాదం అవుతుందని చెప్పేసి ఆయన మరలా బ్యాక్ టు ద పెవిలియన్ ఆగ్రాకి తరలిస్తాడు మళ్ళీ తన క్యాపిటల్ సిటీని. అదేవిధంగా మీరు తీసుకుంటే ప్రపంచ చరిత్రలో అనేక దేశాల్లో అంతర్రాష్ట్ర జల వివాదాలు ఉన్నాయి, అంతర్జాతీయ జల వివాదాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు అమెజాన్ నది ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రవహిస్తుంది, అక్కడ సమస్యలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు మనకు బ్రహ్మపుత్ర నది ఉంది మన దేశంలో, అది చైనాలో పుడుతుంది, టిబెట్ యాక్చువల్గా. అయితే అది చైనా కబంధ హస్తాల్లో టిబెట్ విషాద కాదు కాబట్టి అది ఇప్పుడు చైనాగా పరిగణిస్తున్నాం. ఇప్పుడు మానస సరోవరం, ఇప్పుడు అమర్నాథ్ యాత్ర, వీటన్నిటికీ చైనా పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకప్పుడు అఖండ భారత్లో అయినప్పటికీ మరి ఇప్పుడు బ్రహ్మపుత్ర నది అది మన దేశం, అదేవిధంగా బంగ్లాదేశ్, వీటన్నిటినీ చైనాలో పుట్టుంది, భారత్లో గుండా ప్రవహిస్తుంది, అస్సాం గుండా అది నేరుగా
బంగ్లాదేశ్ని తాగుతుంది. అది ఒక ఇంటర్నేషనల్ జల వివాదం. అట్లాగే మనకి ఇప్పుడు సట్లేజీ, బియాసు, సింధు నది ఇవన్నీ పాకిస్తాన్తో ముడిపడినాయి. ఇప్పుడు భారతదేశంలో అత్యంత పొడవైన తీరం కలిగినటువంటి పరివాహక ప్రాంతం కలిగింది బ్రహ్మపుత్ర నది, తర్వాత సింధు నది, తర్వాత గంగా నది, 4వది గోదావరి నది, 5వది కృష్ణానది. ఇలా నదులు ఎక్కువ కిలోమీటర్ల పరివాహక ప్రాంతం కలిగే ఈ 5 నదులు. అట్లాగే తర్వాత ఇంకా చాలా నదులు ఉన్నాయి. నర్మదా ఉంది, అట్లాగే రావి, బియాస్, సట్లేజ్ ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే తపతి, మహానది, నర్మదా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ వివాదాలు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నాయనేది నేను చెప్తున్నా. అంటే ఇది మనకి కల్టివేషన్. ఆదిమ మానవుడు అక్కడ పరశురాముడు గొడ్డలు తయారు చేస్తే ఆయన మహాత్ముడు అన్నారని సైంటిఫిక్గా చెప్తారు. అదేవిధంగా బలరాముడు హలాయుధుడు, నాగలి ఆయన ఆయుధం. అంటే అప్పటి నుంచి వ్యవసాయం ప్రారంభమైంది. ఆధునిక మానవుడి దశ నుంచి బలరాముడు కనిపెట్టినటువంటి హలాయుధం దగ్గర నుంచి పరశురాముడు కనిపెట్టిన గొడ్డలి ఈ తుప్పల్ని, గుట్టల్ని, అడవుల్ని నరికి వ్యవసాయ యోగ్యం చేస్తే అప్పుడు వర్షాధారంగా కొన్ని పంటలు, నీటిపారుదల ద్వారా కొన్ని పంటలు పండించుకుంటా తర్వాత నీటి అవసరాన్ని గుర్తించారు. త్రాగునీటి అవసరాలంటే ఎక్కడో వాగులు, వంకలు, నదులు ప్రవహిస్తుంటే ఆ నీళ్లు తాగుతూ గడిపారు. అప్పుడు ఇంత పొల్యూషన్ లేదు కాబట్టి వాళ్ళు బతికి బట్టగట్టగలిగారు. ఈ నేపథ్యంలో జల వివాదాలు అనేవి మొదటి నుంచి ఉన్నాయి. నీరు పుష్కలంగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. నీరు కటకట్ట అన్నప్పుడే ఈ సమస్య వచ్చేది. ఇప్పుడు శతాబ్దాలుగా గోదావరి, ఇప్పుడు మనం అనుకుంటున్న బనగచర్లకు సంబంధించిన గోదావరి నది వేదకాలం నాటిది. ఏనాటిదో గోదావరి. కవి సామ్రాట్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ గారు పావనోధార గోదావరి అంటూ ఒక గీతం గట్ట రాశాడు. దాని యశస్సును గురించి వర్ణించాడు. మరి ఆ గోదావరి నదీ తీరంలో అనేక పట్టణాలు, నాగరికతలు వెలిసాయి. రాజమహేంద్రవరం ఉన్నది, భద్రాచలం ఉన్నది, మన ఏరియాలో చూసుకుంటే మన తెలుగు ప్రాంతాల్లో. అట్లాగే కోనసీమ బెల్ట్ ఇవన్నీ ఉన్నాయి. పోతే అనేక మంది మహర్షులకి, మునులకి, పోతే పుష్కరాలకు కూడా గోదావరి ప్రసిద్ధి చెందింది. మరి ఆ గోదావరి నీళ్లు శతాబ్దాలుగా అది మౌనంగా, అది ఉప్పు సముద్రంలో ఈ జీవజలాలు, ఈ మధుర జలాలు కలిసిపోతుంటే చూస్తూ ఉన్నాం మౌనంగా. అంటే 1969లో ఈ ట్రిబ్యునల్ కొన్ని కేటాయింపులు చేసింది. మొత్తం 7 బేసిన్లు ఉన్నాయి దాని మీద. అందులో కొన్ని రాష్ట్రాలకు ఇప్పుడు ఛత్తీస్గఢ్కి 400 టీఎంసీలు కేటాయించింది. అట్లాగే తెలంగాణకి 968 కేటాయించింది. ఆంధ్రప్రదేశ్కి 532 టీఎంసీలు కేటాయించింది గోదావరి నదిలో. ఇలా మొత్తం 7 బేసిన్లకి కేటాయింపులంతా కలిస్తే 3500 చిల్లర టీఎంసీలు కేటాయించింది నికర జలాలు. పోతే అయితే ఈ నికర జలాలని వినియోగించుకోవడంలో వెనకబడి ఉన్నాయి. కేటాయించింది 1969లో అయినా వినియోగించుకోవడంలో వెనకబడి ఉన్నాయి. పైగా ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలా. ఏంటంటే అది వాతావరణ పరిస్థితులు 69కి ఇప్పటికీ చాలా మారాయి. ఈ 56 సంవత్సరాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులు వచ్చినాయి. ఇంబ్యాలెన్స్ ఆఫ్ నేచర్, ప్రకృతి సమతుల్యత దెబ్బతిన్నది, వాతావరణ కాలుష్యం పెరిగింది. ఈ నేపథ్యంలో అకాల వర్షాలు, లేకపోతే అసలు వర్షాలు లేకపోవడం, కొన్ని సంవత్సరాలు కరువు కాటకాలు ప్రబలడం, నదులుగా ఎండిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇది హిమానీ నది కాదు. హిమానీ నది అయితే ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి, అందుకే జీవనదులు అన్నారు. గోదావరి జీవనది కాదు. కాకపోతే విశాలమైన ప్రాంతం నుంచి వస్తుంది కాబట్టి ఎక్కడో చోట వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఎక్కడో చోట బోర్లు ఆధారంగా, బావుల ఆధారంగా, చిన్న చిన్న వాగులు, వంకల ఆధారంగా ఆ నీళ్లు, ఆ డ్రైనేజీ వాటరు దీంట్లోకి వస్తుంది కాబట్టి సన్నటి దారగా అయినా కరువు కాలంలో ప్రవహిస్తుంటుంది. అయితే ఎక్కువగా గోదావరిలో ఇప్పుడు దాకా మనం గోదావరి నాసికా త్రయంబకం మహారాష్ట్రలో జన్మించి అక్కడ దిగువకు వచ్చినప్పుడు అది పిల్ల కాలువగా కనిపిస్తుంది. అదే మనం భద్రాచలం దగ్గరికి వెళ్తే అది పెద్ద నదిగా కనిపిస్తుంది, ఆశ్చర్యపరుస్తుంది. రాజమండ్రి దగ్గరికి పోయాలకి తన ఉగ్రరూపం చూపిస్తుంది. అయితే
ఇది నికర జలాలను కూడా ఇంతవరకు మహారాష్ట్ర సరిగా వాడుకోలేదు, ఛత్తీస్గఢ్ వాడుకోలేదు, తెలంగాణ వాడుకోలేదు, అట్లాగే ఒరిస్సా వాడుకోలేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ నికర జలాలు వినియోగం లేనందునే వరద వస్తుందనేది వరద చూస్తున్నాం, లేకపోతే వరద నీళ్ళు ఉండవు అనేది ఒక వాదనగా వాళ్ళు చెప్తున్నారు. సిడబ్ల్యూసికే సరైన అవగాహన లేదు. నిన్నగాక మొన్న అంటే ఈ మంగళవారం రోజు ఆయన జాతీయ జలశక్తి మాజీ సలహాదారు, అదేవిధంగా నదుల అనుసంధానానికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ మాజీ చైర్మన్ వెదిరే శ్రీరామ్ గారు ఆయన హైదరాబాద్లో ప్రశ్న ఉద్దేశించి మాట్లాడాడు. సిడబ్ల్యూసి అసలు శాస్త్రీయంగా ఈ వరద నీరు ఉందని చెప్పట్లేదు అని అన్నాడు. మరలా అదే సిడబ్ల్యూసి 1138 టీఎంసీ వాటర్ సముద్రానికి వృధాగా పోతుందని ఆయన ప్రెస్ మీట్లోనే పరస్పర వైరుధ్యమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. సిడబ్ల్యూసి 1138 టీఎంసీ వాటరు వేస్ట్ వాటర్ పోతుందా అన్నాడు. మరలా అసలుకి దీనికి శాస్త్రీయ దృష్టి లేదు, వరద నీరే లేదు, నికర జలాల వరకే 75% పరిగణలోకి తీసుకుని నికర జలాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఆయా స్టేట్లకి ఇంత కేటాయించారు అని చెప్పడం జరిగింది. ఆయన గోదావరి బనకచెర్ల కాదని చెప్పి మళ్ళీ ఆయన ఇంకొక ప్రతిపాదన పెట్టాడు. గోదావరి దీన్ని కావేరీకి లింక్ చేస్తే బాగుంటుంది అన్నాడు. కావేరీకి అందులో కూడా ఆయన చెప్పిన దాంట్లో ఇదైతే జస్ట్ 30,000 ఎకరాల భూసేకరణ సరిపోతుంది. కావేరీ నది ఉండేది ఎక్కడ? తమిళనాడులో కూడా మద్రాసు దగ్గర లేదు కదా, చాలా దూరంలో ఉంది. చాలా దూరం పోవాలి కావేరీ దగ్గర, కావేరీ నదికి. అది లెంగ్త్ ఎక్కువ ఉందా? బనకచెర్ల లెంగ్త్ ఎక్కువ ఉందా? బనకచెర్ల తక్కువ దూరం ఉంది. అంటే 400 కిలోమీటర్ల దూరంలో బనకచెర్ల రిజర్వాయర్ వస్తుంది. అక్కడ కలిపేయాలి గోదావరి వాటర్ని కదా, మన వరద నీటిని కలపాలనే ప్రతిపాదన మంది. మరి ఇది 400 కిలోమీటర్లు. ఆ మార్గంలో మళ్ళీ 400 పైచిలుకు గ్రామాలకి, పట్టణాలకి 80 లక్షల మందికి త్రాగునీటిని ఇవ్వాలనేది ఉద్దేశం. 80 లక్షల మందికి. అదేవిధంగా 12.4 లక్షల హెక్టార్లకి సాగునీరు వస్తుంది. అదేవిధంగా 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా రోజు 2 టీఎంసీలు చొప్పున ఒక 100 డేస్ 200 టీఎంసీ తీసుకుపోవాలనే లక్ష్యంతో దీనికి ఎక్కువ అవుతుంది, దానికి తక్కువ అవుతుంది కావేరీకి అంటాడు. ఆయన సెంట్రల్ వాటర్ కమిషను జలశక్తి మండల సలహాదారుగా పనిచేశాడు. టాస్క్ ఫోర్స్ నదుల అనుసంధానానికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ కమిటీకి మాజీ చైర్మన్గా ఉన్నాడు ఆ వెదిరే శ్రీరామ్ గారు. ఆయన ప్రెస్ మీట్లో పరస్పర వైరుధ్యంతో ఒకచోటేమో 1138 టీఎంసీలు కేటాయించారని చెప్పాడు. లేదు మరలా అసలు దాంట్లో వరద నీరే లేదంటాడు. మరలా ఇప్పుడు కావేరీకి అయితే 30,000 ఎకరాల భూసేకరణ సరిపోతుంది, దీనికైతే 63,000 ఎకరాల భూసేకరణ చేయాలి బనకచెర్లకు అంటాడు. ఎంత పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్ చూడండి. ఇప్పుడు అంత జాతీయ స్థాయిలో ఒక నదుల అనుసంధానానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ మాజీ చైర్మన్గా ఉన్న వ్యక్తి, వీళ్ళంతా ప్రోటోకాల్ సౌకర్యాలకు ఉపయోగించుకోవడానికి అలవాటు పడ్డారా, లేకపోతే నెల జీతాలు తీసుకోవడానికి అలవాటు పడ్డారా అనేది మరి క్షుణ్ణంగా అధ్యయనం చేసి చెప్పాలి కదా. మరి తెలంగాణలో ఏమనెత్తుతున్న అభ్యంతరం కూడా ఉంది కదా బనకచెర్ల మీద. అభ్యంతరాలనేవి ఎప్పుడూ ఉంటాయి, ఏంటంటే వాళ్ళు సద్వినియోగం చేసుకోవట్లేదు. వాళ్ళ నికర జలాలని వాళ్ళకి 968 టీఎంసీ వాటర్ ఇచ్చారు. ఆ 968 టీఎంసీ వాటర్ మేము వాడుకోవడం లేదా అన్నారు. ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే ఇప్పుడు దాకా సమర్థవంతంగా గోదావరి వాటర్ను ఉపయోగించుకుంది, మిగతా ఇంతవరకు ఉపయోగించుకోలేదు. కేసీఆర్ గారు తలపెట్టిన అది వివాదాస్పదమైంది, దాన్ని అసలు పరిగణలో తీసుకోవడం లేదు. దాని ద్వారా ఎన్ని టీఎంసీలు ఎత్తిపోతల పథకం ద్వారా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన సుందెళ్ళ అన్నారు, ఇవన్నీ వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు అవి పరిగణలో తీసుకోవట్లేదు. కాబట్టి నికరంగా ఒక శ్రీరామ్ సాగర్ను తెలంగాణ కూడా నికర జలాలు 968 టీఎంసీలు తీసుకోవట్లేదు.
దాంట్లో రెస్ట్ ఆఫ్ ది ఇది మొత్తం 1499 ఉమ్మడి రాష్ట్రంలో, ఇది ఉమ్మడి రాష్ట్రం 11 సంవత్సరాల నాడు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించింది మొత్తం 968, ఇది మొత్తం 1499 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. 1499, ఒక్క టీఎంసీ తక్కువ 1500 టీఎంసీలు. ఇందులో 531 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి నికర జలాలు. మరి తెలంగాణ ఉపయోగించుకోవడం లేదు, పైన మహారాష్ట్ర ఉపయోగించుకోవట్లేదు, ఛత్తీస్గఢ్ 400 టీఎంసీలు ఉపయోగించుకోవట్లేదు అంటాడు. 400 టీఎంసీలు ఉపయోగించుకోవట్లేదు అంటారు. మళ్ళీ ఛత్తీస్గఢ్లో 148 టీఎంసీలు వాడుకుందాం మనం అంటాడు విదిరే శ్రీరామ్ గారు. అసలు 400 టీఎంసీలు ఇస్తే వాళ్ళు వాడుకోవడం లేదని చెప్పాడు అదే ప్రెస్ మీట్లో. మళ్ళీ 148 టీఎంసీలు ఉంటే ఛత్తీస్గఢ్ వాళ్ళే వాడుకుందాం అంటాడు. అసలు వాళ్ళ ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలు ఒకదానికి పొంతం లేవు. ఆయన అంటే సరైన సమయంలో ఢిల్లీలో మీటింగ్కి ముందు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని అసలు మొత్తం కన్ఫ్యూజ్ చేశాడు. ఆయన వచ్చి ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. దానికి తోడు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణలో వివిధ రాజకీయ పక్షాలు వాళ్ళ రాజకీయ మనుగడ కోసం అసలే బనగచర్ల అని వాళ్ళు ఇప్పుడు రాజకీయాలకి క్రీడాస్థలంగా ఎంచుకున్నారు. ఎవరి పార్టీ, ఏ పార్టీకి ఆ పార్టీ అనేక నినాదాలు, స్టేట్మెంట్స్ పోతే బనగచర్లను వివాదాస్పదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్టేట్మెంట్ ఇంకా కన్ఫ్యూజ్ చేసింది. పోతే ఈ పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి గోదావరి యాజమాన్య బోర్డు, అదేవిధంగా అఫిక్స్ కౌన్సిల్ ఉంది, కేంద్ర జలశక్తి సంఘం ఉంది, కేంద్ర జల మంత్రిత్వ శాఖ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. అనేక దశల్లో సమస్యను పరిష్కరించడానికి, వినడానికి వేదికలు ఉన్నాయి. అవి కాకుండా అవన్నీ ఎప్పుడో 1976లో కృష్ణా వాటర్కి సంబంధించిన ట్రిబ్యునల్ ఒక తీర్పు ఇచ్చింది. మిగులు జలాలు వాడుకోవచ్చు, ఆ మిగులు జలాలు వాడుకోవచ్చు. అట్లాగే సోమశిల సంబంధించి నెల్లూరు జిల్లాలో ప్రాజెక్టు ఉంది, అది పెన్నా నది మీద కట్టారు, గండికోట ప్రాజెక్టు సోమశిల అయ్యింది. ఆ మిగులు జలాలు అంటే పెన్నా నది మీద మిగులు జలాలు, కృష్ణానది మీద మిగులు జలాలుతో తెలుగు గంగ ప్రాజెక్టు తలపెట్టారు. అది ఎన్టీఆర్ గారు, కేంద్రం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించకపోయినా, ఇందిరాగాంధీ పూర్తి విరుద్ధంగా ఉన్న, ఆమె ప్రధానమంత్రి అని చెప్పి ఆమెకి సరైన గౌరవం ఇవ్వాలని చెప్పి ఆమెని ఎంజే రామచంద్రన్ తీసుకొచ్చి శంకుస్థాపన చేయించడం జరిగింది. ఆ మిగులు నీటితోనే తెలుగు గంగ ప్రాజెక్టు నిర్మించడం, మద్రాసుకు ఒక 15 టీఎంసీల వాటర్ త్రాగునీటికి ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. ఆ నేపథ్యంలోనే అక్కడ మిగులు నీటితో మొదట తలపెట్టింది. అదేవిధంగా గోదావరి జిల్లాలు కూడా గోదావరి నదిలో నీళ్లు ఉప్పు సముద్రం పాలు కాకుండా సుమారు 1,60,80,00,000 జనాభా ఉన్న రాయలసీమ 4 జిల్లాల్లో, పాత జిల్లాల్లో అది క్షామపీడిత ప్రాంతంగా ఉంది. సారవంతమైన నేలలు ఉన్నాయి, వర్షాధారిత భూములు, పశువులకి మేతగాడ ఒక్కోసారి లభించట్లేదు, పశువులు అనేకం కబేళాలకి తరలించాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా పారిశ్రామికంగా వెనకబడి ఉంది, నిరుద్యోగం తాండవిస్తుంది. ఆ కరువు రక్కసి కోరల్లో నుంచి వాళ్ళని బయటేద్దాం, వాళ్ళని విముక్తి చేద్దాం. తరతరాలుగా వాళ్ళు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతూ ఉంటే ఇంకా వాళ్ళు విముక్తి చెందలేదు. వారి ఎదుగుదలని దృష్టిలో ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు కొంత వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా ఆనాడు చేశాడు. ఆ తర్వాత మరలా అది హంద్రీనీవా, సుజల స్రవంతి, గాలేరు నగిరి తలపెట్టాడు. ఇప్పుడు హంద్రీనీవా, గాలేరు నగిరి కూడా ఆ బ్యాలెన్స్ పెండింగ్ ప్రాజెక్టులను ఒకవైపు పూర్తి చేస్తూ కొత్త ప్రాజెక్టుకి కూడా శ్రీకారం చుడదాం. ఇవన్నీ పూర్తిగా వచ్చాయి కాబట్టి ఆనాడు ఎన్టీ రామారావు తలపెట్టిన పథకాలన్నీ ఇప్పటికే ఫలితాలు ఇస్తున్నాయి. ఇంకా వాటిని సమర్థవంతంగా ఫలితాలు ఇవ్వడానికి ఆ ఫినిషింగ్ టచెస్ కూడా పూర్తిగా వస్తున్న తరుణంలో ఒక కొత్త ప్రాజెక్టుకి కృష్ణానదిలో నికర జలాలు లేకపోయి మిగిలిన జలాలు ఎక్కడ వస్తున్నాయి అంటే ఆనాటి పరిస్థితుల దృష్ట్యా 76లో కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ఉంది. అవార్డులో ప్రకారం ఆ రోజు నేను ఇది ఆ రోజు అంత అంటే కేంద్రంతో నిధుల విషయంలో కేంద్రం సహకరించలేదనే కానీ కొంతమంది కాంగ్రెస్ వాదులు ఎన్టీ రామారావు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి బృహత్తరంగా ఈ పెద్ద భారీ ప్రాజెక్టు తలకెత్తుకున్నాడు. ఇది తట్టుకోలేక ఏయో గందరగోళం చేసినా ఎన్టీ రామారావు గారు కృషితో అది వాస్తవంగా అపర భగీరథుడిగా ఎన్టీ రామారావు గారు తెలుగు గంగని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేశాడు. కృష్ణా బేసిన్ మీద ఉన్న సమస్యలు ఏంటి? కృష్ణా బేసిన్ మీద సమస్యలు
ఆల్మట్టి డ్యామ్ని కర్ణాటక వాళ్ళు డ్యాము హైట్ పెంచారు, టీఎంసీ అది స్టోరేజ్ పెంచారు. అది అయిపోయింది అయిపోయింది కదా. కానీ దానికోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తీవ్ర పోరాటం చేశాడు. ఆ విషయంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా అంటే ఇంకా డ్యామ్ ఎత్తు పెంచకుండా, నీటి నిల్వ సామర్థ్యాన్ని వాళ్ళు పెంచుకోకుండా ఆయన తన రాజకీయ శైలిలో ఆయన దాన్ని అడ్డుకోవడంలో కొంత సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా అక్కడ మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు తను అరెస్ట్గాడ్ అయ్యాడు. అక్కడ గోదావరి మీద బాబ్లీ ప్రాజెక్టు అసలుకి పక్క రాష్ట్రాన్ని అప్పుడు కలిసి ఉన్నాం మనం, సమైక్య రాష్ట్రం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు అక్కడ అరెస్టుల్లో అక్కడ హాజరైన వారిలో ఉన్నారు. అట్లా ఈ ఉప్పు సముద్రం పాలు అయ్యేదాన్ని అనవసరంగా ఎందుకు తరలిస్తే పోతుంది కదా అనేది అసలు ఉద్దేశం బనకచెర్ల, అది గోదావరికి సంబంధించి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే అప్పుడు దాకా నిశ్శబ్దంగా ఉన్నవాళ్ళు ఎప్పుడైతే బనకచెర్ల ఇట్లా కడితే బాగుంటుంది, ఆ క్షామపీడిత ప్రాంతానికి ఆ వేస్ట్ వాటర్ని తరలిస్తే పోతుందంటే, లేదు మాకు వరద జలాల్లో కూడా భాగం ఉంది, నికర జలాలు ఉన్నాయి, వరద జలాలు కౌంట్ చేయాలా, ఈ భవిష్యత్తులో మళ్ళీ మాకు ఆటంకం అవుతుంది, మీరు బ్యారేజ్ కట్టుకుంటే రేపు నీళ్లు లేవు, కరువు కాటకాలు వచ్చి గోదావరిలో నీళ్లు తక్కువైతే మేము ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టాము మాకు అని రైతులు వాళ్ళంతా ధర్నాలు చేసే అవకాశం ఉంది, వాళ్ళు గగ్గోలు పెడతారు. కాబట్టి ఇది శాస్త్రీయ పద్ధతుల్లో మనం మళ్ళీ కొత్తగా లెక్కించాలన్నారు. సరే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎజెండాలో అంశంగా అది పెట్టిన సరే ఇవన్నీ అపెక్స్ కౌన్సిల్, కేంద్ర జలశక్తి మండలి, పోతే అదేవిధంగా కేంద్ర జల మంత్రిత్వ శాఖ, పోతే ఈ గోదావరి యాజమాన్య బోర్డు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన సరే కొంతకాలం వేచి చూద్దాం అని చెప్పేసి మరలా కొత్తగా తాజా వాతావరణ పరిస్థితుల్ని, తాజా ఫ్లోని ఫ్లో అనేది ఏ ఏటికి అయ్యాడు. గోదావరి ఫ్లడ్ అంతా ఎప్పుడు వస్తుంది? నైరుతి ఋతుపవనాలు ఉన్నప్పుడే వస్తాయి. నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? జూన్ ఫస్ట్ వీక్ నుంచి థర్డ్ వీక్ లోపు నైరుతి ఋతుపవనాలు. ఈ సంవత్సరం కొంచెం అర్లీగా వచ్చాయి అనుకున్నాం, అర్లీగా స్టార్ట్ అయింది బ్రహ్మాండంగా అనుకున్నాం. మధ్యలో మళ్ళీ వర్షాలు మొండికెత్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తే రాజమండ్రి దగ్గర ఈ కాలం పోయి చూస్తే అక్కడ నిలబడి చూస్తూ ఉంటే విపరీతమైన ఫ్లడ్. అదేవిధంగా యానాం దగ్గరికి పోయి చూస్తే కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి గవర్నమెంట్లో ఉంది యానాం, అక్కడ పోయి చూస్తే అసలు అది ఒక సముద్రాన్ని తలపిస్తుంది. పోతే అదంతా వరద నీరు కదా, ఆ వరద నీరు కాదు నికర జలాలు మేమంతా సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి ఎగువ రాష్ట్రాలు అది వరద నీరుగా కనపడుతుంది. మేమన్నీ భవిష్యత్తులో ఎప్పటికో కడతాం, అప్పుడు దాకా మీరు ఆకలి దప్పులతో జీవించి ఉండండి. అంటే పంట నష్టాన్ని ఎదుర్కొనేది వరద వచ్చినప్పుడు పంట నష్టాన్ని వీళ్ళు ఎదుర్కోవాలి. అది కూడా ఒక పాయింట్ ఏంటంటే ఈ వరద బీభత్సం నుంచి పొలాలు మేట వేయకుండా, పంట పొలాలు దెబ్బతినకుండా, అది ఆస్తులు నష్టపోకుండా, పశువులు మరణించకుండా, మూగజీవాలు మరణించకుండా, మనుషులు మరణించకుండా, ఇళ్ళు వాకిళ్ళు ధ్వంసం కాకుండా నివారించవచ్చు ప్రాజెక్ట్ కట్టడం ద్వారా, ఆ నదీ పరివాహక ప్రాంతంలో వరదని తరలించడం ద్వారా, నదీ పరివాహక ప్రాంతంలో ఆ విధంగా మనం వాళ్ళని సురక్షితంగా ఉంచడానికి వీలుంటుంది. రెండవది క్షామపీడిత ప్రాంతానికి నీటిని తరలించి సద్వినియోగం చేయొచ్చు. పారిశ్రామిక అవసరాలు, సాగునీటి అవసరాలు, త్రాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి వీటికి సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. అదే కాకుండా ఏడాదికి 12,294 కోట్ల రూపాయలు వార్షిక రాబడి కూడా సెల్ఫ్ రిలయన్స్ ప్రాజెక్టుగా ఈ బనకచెర్లను రూపొందించవచ్చు అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వ రథసారథి చంద్రబాబు నాయుడు గారు తన బ్రెయిన్ చైల్డ్ అది ఆయన ఉద్దేశం. అట్లాగే కృష్ణానదికి సంబంధించి ప్రస్తుతం ఉన్నది ఏంటంటే ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి సరే ఇప్పుడు ఎలిమినేటి మాధవరెడ్డిది ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన భారీ ఎత్తిపోతల పథకంగా రూపొందించి హైదరాబాద్కి తీసుకొచ్చాడు. అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో. అట్లాగే కృష్ణానదికి సంబంధించి చాలా చేశారు. అయితే ఇవన్నీ ఇది ఎప్పుడూ ఎంతో కొంత సమస్య మిగిలి ఉంటుంది. పైగా రాష్ట్రం చీలిపోయిన తర్వాత మళ్ళా వాటాల దగ్గర ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద కాబట్టి, తెలంగాణ గడ్డ మీద తెలంగాణని చాలా కాలం పరిపాలించిన పార్టీ కాబట్టి
ప్రభుత్వం ఉంది కాబట్టి మరి మాకు తెలంగాణ ప్రజలైనా ఏపీ ప్రజలైనా ఒకటిగానే రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్తున్నాం. మాకు తెలుగు జాతి ఐకమత్యాన్ని కోరుకునే పార్టీ, అసలు పుట్టిందే తెలుగు జాతి ఐకమత్యం కోసం, తెలుగు భాషా సంస్కృతిని సుసంపన్నం చేయడం కోసం, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతి ప్రాభవ వైభవాల పునరుద్ధరణ కోసం, తెలుగు వారి కీర్తిని ఆకాశ వీధుల్లో రెపరెపలాడించడం కోసం. ఒకనాటి శాతవాహనులు తెలంగాణలో పోతే అమరావతి రాజధానిగా శాతవాహనులు పరిపాలించారు. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో శాతవాహనులు ఒక క్యాపిటల్ పెట్టారు, మహారాష్ట్రలో ఒక క్యాపిటల్ పెట్టారు, అమరావతిలో క్యాపిటల్ పెట్టారు. ఈ ప్రాంతాల నుంచి వాళ్ళు పరిపాలించారు. వాళ్ళ కాలంలో రోమ్ నగరం దాకా ఓడలు రాకపోకలతో మోటుపల్లి తీరాన్ని లంగరేసి అద్భుతంగా ఈ పరిపాలన చేసిన శాతవాహనుల కాలంలో ఆంధ్రప్రదేశ్కు కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మాండంగా తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు, ఆంధ్రుల వైభవం. ఇది తెలంగాణ అనేది ఈరోజు వివాదం అవుతుంది, కానీ జాతి అంతా ఒకటే. సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ వైతాళికుడు, ఆయన ఆంధ్ర కవుల చరిత్రను రాశాడు, ఆంధ్రుల సాంఘిక వైభవం అని రాశాడు. ఆంధ్ర వరంగల్లో ఆంధ్ర పేరుతో అనేక మహాసభలు జరిగినాయి నిజాం నవాబు కాలంలో, సికింద్రాబాద్లో జరిగినాయి, హైదరాబాద్ నగరంలో కోటిల్లో జరిగినాయి. అన్నిటికీ ఆంధ్ర 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 ఆంధ్ర. మరి వాళ్ళు ఎవరు? పివి నరసింహారావుకి ముందు మన మాడపాటి హనుమంతరావు పంతులు తెలంగాణ పితామహుడు, ఆయన ఆంధ్ర పితామహుడు అనేవాళ్ళు, ఆంధ్ర పితామహుడు. అదేవిధంగా ఈ బూర్గుల రామకృష్ణరావు పివి నరసింహారావుకి గురువు లాంటి వాడు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణరావు ఇద్దరు గురువులు పివి నరసింహారావుకి. మరి ఆయన తన ముఖ్యమంత్రి పదవిని త్యజిస్తానన్నాడు. దేన్ని త్యజిస్తా అన్నాడు? తెలుగు జాతి ఐక్యంగా ఉంటే నేను సంతోషిస్తాను, ఒకనాటి తెలుగు జాతి ప్రాభవాన్ని నేను కళ్ళతో తిలకించాలా, మనందరం కలిసిపోదాం, ఒకటిగా ఉందాం. మీరు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వచ్చారు, మేము ఎప్పుడో వాళ్ళ కుతుబుద్దీన్ వాళ్ళ కులీ కుతుబ్ షా వంశస్థులు, ఆసఫ్ జాహీ వంశస్థుల పాలనలో మగ్గిపోయాం శతాబ్దాలుగా. మరి మన తెలుగు జాతి అంతా కలిసి ఐకమత్యంతో ఉంటే పోతుందంటే 58 సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఆయన కోరిక మేరకు ఆయన నా పదవిని విసర్జిస్తాను, నా ముఖ్యమంత్రి పదవిని విసర్జిస్తానని గడ్డిపోస్తో సమానంగా ముఖ్యమంత్రి పదవిని రిజైన్ చేసేసాడు. మరి ఇంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు కదా తెలుగు వాళ్ళు. మరి ఈ వివాదాలు లేకుండా వచ్చిన ప్రతిసారి రాజకీయంగా రెచ్చగొట్టుకోకుండా ఇదేదో కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలో పెట్టుకొని ఉంటే రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య ఈ విద్వేషాలు లేకపోతే ఈ మానసిక అసమానతలు ఇవి ఉండేవి కాదేమో కదా అనేది కొంతమంది కరెక్టే వ్యక్తం చేస్తున్నారు. అంటే అది మనకి రాజ్యాంగంలో స్టేట్ లిస్ట్ అని ఉంది, సెంట్రల్ లిస్ట్ అని ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల జాబితా, కేంద్ర ప్రభుత్వ జాబితా, కాంకరెంట్ లిస్టు, ఉమ్మడి జాబితా అని 3 జాబితాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితా ఈ నీటిపారుదల, ఈ మైనర్ ఇరిగేషన్లు, మీడియం ఇరిగేషన్లు ఇవన్నీ రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. మైనర్ ఇరిగేషన్లు అంటే చెరువులు, వాగులు, వంకలు. మీడియం ఇరిగేషన్లు అంటే ఇంకొంచెం పెద్దవి. పోతే ఇప్పుడు మనకి నాగార్జున సాగరు, శ్రీశైలం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో సహకారంతో జరిగినాయి. ఇప్పుడు పోలవరం కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతుంది. అట్లాగే బాక్రా నంగల్ ప్రాజెక్టు, అనేక ప్రాజెక్టులు నెహ్రూ గారి టైంలో కట్టారు. అవన్నీ నేషనల్ ప్రాజెక్ట్స్. అంటే ఈ జల వివాదాలు వచ్చినప్పుడు పెద్దన్న పాత్ర కేంద్రం వహిస్తే మంచిది కదా అనే అర్థంలో మీరు అడుగుతున్నారు. మీరు అన్నది ఇప్పుడు రేపు 21 లోపు కాన్స్టిట్యూట్ చేయబోయే కమిటీ కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ ఇరు ప్రభుత్వాల, తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు కలిసిన కమిటీ ఉంటుంది. అది కాన్స్టిట్యూట్ అవుతుంది 21కి. దాన్ని పర్యవేక్షించేది కేంద్ర ప్రభుత్వం. ఇంకా మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అంటే అది శాశ్వతమా? అది శాశ్వతం అంటే ప్రస్తుతానికి ఈ సమస్య పరిష్కారానికి అది దాని ద్వారా కూడా సమస్య పరిష్కారం జరగకపోతే అప్పుడు మరలా తిరిగి ముఖ్యమంత్రుల సమావేశం పెట్టుకుంటామని నిన్న జరిగిన సమావేశంలో అవసరమైతే మరలా ఇంకోసారి కలుస్తాం, ఏదైనా చర్చల ద్వారా పరిష్కారమే మంచిది అని అనుకున్నారు. కృష్ణా బేసిన్ విషయానికి వచ్చేసరికి మాకు ఇంకొక 280కి పైగా టీఎంసీలు అవసరం ఉంది, మీరు అనండి అని అంటారు రేవంత్ రెడ్డి. అవకాశం ఉందా తెలంగాణకి?
అంటే అది కృష్ణానది వాటరు ఆల్మట్టి డ్యామ్ వల్ల మనం చాలా నష్టపోయాము అని మనం అనుకుంటున్నాం. కర్ణాటక వాళ్ళు వాళ్ళకున్న హక్కు మా మా ఊరు మా మీద, కేటాయింపుల ప్రకారం మా ప్రాంతం మీదుగా ప్రవహిస్తుంది. ఎవరికి వాళ్ళు చెప్పేది ఏంది? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు పరివాహక ప్రాంతం ప్రకారం కాదు కదా. మొన్న ఒక ఆయన నీటిపారుదలకు సంబంధించిన ఇంజనీర్ అంట, తెలంగాణ ఇంజనీర్స్ సంఘానికి ఏదో కన్వీనర్, రిటైర్డ్ ఇంజనీర్. ఆయన ఏముంటాడు, 71% భూభాగం తెలంగాణ భూభాగంలో గోదావరి ప్రవహిస్తుంది, 29% ఆంధ్ర 79% తెలంగాణలో, 21% ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది అంటాడు. కిలోమీటర్లు లెక్క కట్టాడు. నేను అన్నాను, బాబు తెలంగాణలో కాదు పుట్టింది గోదావరి, మహారాష్ట్రలో నాసిక్ దగ్గర త్రయంబకంలో పుట్టింది. పోతే అక్కడ నుంచి తెలంగాణకి ఎంటర్ అయ్యాలకి ఎన్ని కిలోమీటర్లు, అప్పుడు అది కూడా పరివాహక ప్రాంతంగా తీసుకోవాలిగా, అక్కడి నుంచి తెలంగాణని తీసుకోవాలిగా. ఇది మరలా ఛత్తీస్గఢ్ సరిహద్దులు, ఒరిస్సా సరిహద్దులు ఇవన్నీ ఉన్నాయిగా. ఆంధ్రప్రదేశ్ లాస్ట్. ఆయన 79% తెలంగాణ కట్టేస్తాడు లెక్క, 21% ఆంధ్రప్రదేశ్ భూభాగం అంటాడు. అసలు 79% తెలంగాణ భూభాగంలో ఎక్కడ ప్రవహిస్తుంది? 1465 కిలోమీటర్లు టోటల్ లెంగ్త్ గోదావరి. ఇప్పుడు శాస్త్రి ఆయన తెలంగాణ ఇంజనీర్ల సంఘానికి మాజీ ప్రస్తుత కన్వీనర్ అంట, రిటైర్డ్ ఇంజనీర్ల సంఘానికి ఏదో. మరి వాళ్ళు అనుభవజ్ఞులు, చదువుకున్నవారు, ఇంజనీరింగ్ నీటిపారుదల నిపుణులని మనం అనుకుంటుంటే 79% తెలంగాణ, 21% ఆంధ్ర అంటాడు. అంటే మహారాష్ట్రలో ప్రవహించట్లేదా? అది ఛత్తీస్గఢ్ తాకట్లేదా? ఒరిస్సాను తాకట్లేదా? ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి కదా. అంటే మొండి వాదనలు ఎక్కువైనాయి, కేవలం రాజకీయమే కనపడుతుంది. ఇక్కడంతా 3 రాజకీయ పార్టీలు ప్రధానంగా ఇక్కడ దాని మీద, గోదావరి బనకచెర్ల మీద దృష్టి సారించున్నాయి తెలంగాణలో. అక్కడేమో జగన్ తన పార్టీ వైఖరిని తెలియజేయడు. అక్కడ ఆయన నిన్న మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? బనకచెర్లకి ఎట్లా తీసుకొస్తారు నీళ్లు, పోలవరం నికర జలాలు రావాలంటేనే నీకు నువ్వు పెట్టుకున్న దాని 45.72 మీటర్ల ఎత్తు ఉంటేనే నీకు నికర జలాలు వస్తాయి. అసలు నీకు వరద జలాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు నీవు పోలవరం 41.72 మీటర్లకి కుదించుకున్నావు కదా, అంత పెద్ద తప్పు అక్కడ చేసావు కదా, ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు అని అంటాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఆయన స్టాండింగ్. ఆయనకి వితండవాదం, ఆయనకేం అనుభవం లేదు, ఆయన ఏమి వీటన్నిటి మీద అధ్యయనం చేసినాడు కాదు. పోతే ఆయన మాటలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వైఖరి ఏంటి, దానికి విరుద్ధంగా ఎలా మాట్లాడాలి. తెలుగు జాతి ప్రయోజనాలు కాదు ఆయనకి, చంద్రబాబు నాయుడికి యాంటీగా మాట్లాడాలి. అది అన్ని సందర్భాల్లో ఉండకూడదు. ఇక్కడ తెలంగాణలో అన్ని రాజకీయ పక్షాలు వాళ్ళు డిబేట్స్లో కానీ వాళ్ళ ఇదిలో కానీ మా తెలంగాణ ప్రయోజనాలు అని అందరూ మాట్లాడదు. ఉమ్మడి లక్ష్యం వాళ్ళకు ఒకటి. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ మాతో సహకరించట్లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించాల్సిన విషయం. ఇక్కడ తెలంగాణ వాళ్ళంతా ఈ విషయంలో ఏకమవుతున్నారు బనకచెర్లను అడ్డుకోవడానికి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వాళ్ళకి ఇక్కడ చనువిస్తున్నాడు. ఒక రాజకీయ పార్టీకి పూర్తిగా మద్దతుదారుడుగా ఉంటున్నాడు తెలంగాణలో. దానివల్ల ఏమవుతుంది, మేము ఒంటరిగా పోరాటం చేయాలి. పైగా మాది 2 కళ్ళ సిద్ధాంతం, మాకు తెలంగాణ అయినా ఒకటి, తెలుగు ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటి అని చంద్రబాబు ఆ క్రమంలో మీరు అందుకే మేము సహనంతో ఉండేది. శాస్త్రీయ పరిశీలనతో లేటెస్ట్ ఈ ఫ్లడ్ వాటర్ ఏంటి, అసలు నికర జలాలు ఎవరెంత ఉపయోగించుకుంటున్నారు, ఇప్పుడు పెండింగ్లో ఇప్పుడు ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టులు ఎన్ని, కట్టుతున్న ప్రాజెక్టులు ఎన్ని, పెండింగ్ ప్రాజెక్టులు ఎన్ని, పోతే ఇప్పుడు ప్రవహించే ఫ్లో ఎంత ఉంది టీఎంసీ. కాబట్టి ఈ నికర జలాలు పోను ఇవన్నీ కడితే కొన్ని కట్టి వినియోగించుకోవట్లే, కొన్ని కట్టినవి ఉన్నాయి, కొంతమంది ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది ఉపయోగించుకోవట్లే, కొన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయి, కొన్ని కట్టి సగం ఆపేసినవి ఉన్నాయి, చిన్నవి చితకి పెద్దవి అన్నీ కలిపి. ఈ పరిస్థితుల్లో ఎవరో ఎప్పుడుకో మేము పూర్తి చేస్తాం అప్పుడు దాకా మీరు ఆగండి అంటే ఎంతకాలం వేచి ఉంటారు? పరిష్కారం ఏంటి దీనికి? ఇంకా అయితే అందుకే ఘర్షణలు లేకుండా ఇది సోదర భావంతో
కొత్తగా కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు కదా 21st, అది కొన్నాళ్ళు అధ్యయనం చేస్తుంది, ఓకే. సమగ్రమైన నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పిలుస్తుంది, అవసరమైతే మళ్ళీ ముఖ్యమంత్రులు సమావేశం అవుతారు. రైట్. సమావేశం అయిన తర్వాత అనేక వేదికలు ఉన్నాయి. అపెక్స్ కౌన్సిల్ ఉంది, కేంద్ర జలశక్తి సంఘం ఉంది, కేంద్ర జల మంత్రిత్వ శాఖ ఉంది, పోతే సెంట్రల్ క్యాబినెట్ ఉంది, ప్రైమ్ మినిస్టరు, ఇవన్నీ ఉన్నాయి కదా వేదికలు. పోతే ఇవన్నీ వేదికల ద్వారా పరిష్కరించుకున్నాం, ఏదో ఒక వేదిక ద్వారా ఈ వేదిక మీద మన సమస్య పరిష్కారం అవుతుందని ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక అవగాహనకు వచ్చారు. ప్రశాంత వాతావరణంలో నిన్న ఎంతోమంది ఏదో ఊహించారు, పెద్ద పెద్ద ఘర్షణలు జరుగుతున్నాయి. మేము ఒక పక్క మీడియా, రాజకీయ పార్టీలు కొండంత రాగం తీసే, దీని విషయంలో కొండంత రాగం తీసే, సింపుల్గా కథ సుఖాంతమైంది. మీరు వాళ్ళకి పని కల్పించలేకపోయారు అయితే ప్రతిపక్షాలకి పని కల్పించలేదు, మీడియాకి కూడా పెద్ద పని కల్పించలేదు. రచ్చ ఈ మధ్య అంతా ఏ ఛానల్ పెట్టినా, ఏ న్యూస్ పేపర్ తిరిగేసినా, ఏ రాజకీయ పక్షం వాళ్ళు మాట్లాడుకున్నా ఉభయ రాష్ట్రాల్లో బనగచర్ల మీద. ప్రస్తుతానికి ఆ బనగచర్ల టెలిమెట్రీ విధానం కూడా అది మంచిదే. అది ఆల్రెడీ ఉన్నాయి. పాత రోజుల్లో ఆనాటి సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ఏర్పాటు చేసిన, ఇప్పుడు భద్రాచలంలో నీటి మట్టం ఇంత, రాజమండ్రి ధవళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఇంత, రాజమండ్రి దగ్గర ఇంత, ఇన్నో నంబర్ ప్రమాద సూచిక ఎగరేశారు, మనం చూస్తున్నాం. కానీ కాళేశ్వరం దగ్గర ఇంత అని ప్రమాద సూచికలు. అట్లాగే వినియోగంలో ఇంజనీర్స్ ఎప్పటికప్పుడు ఇన్ని టీఎంసీలు గేట్లు ఎత్తినప్పుడు ఇన్ని టీఎంసీ వాటర్ ఇన్ని రోజులు ఎత్తుతున్నాం, రోజుకి ఇన్ని క్యూసెక్కుల నీరు వదులుతున్నాం అని ప్రకటిస్తున్నారు. కానీ అలా కాకుండా లేటెస్ట్ పరికరాల ద్వారా, టెలిమెట్రీ విధానం ద్వారా వీటిని నీటి వినియోగాన్ని, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వినియోగాన్ని కొలిచే సాధనమే టెలిమెట్రీ. దానివల్ల ఏముంది, ఇప్పుడు అనుమానాలు, సందేహాలు నివృత్తి కావడానికి అంతే కదా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ప్రతిపాదించారు, దానికి ఓకే అన్నారు ఏపీ వాళ్ళు. ఇప్పుడు మాట్లాడితే నీళ్ల దోపిడీ అని ఎంతసేపు సెంటిమెంట్ రగిలిచ్చి ఎంతకాలం పబ్బ గడుపుకుంటారు? సెంటిమెంట్ రగిల్చి ప్రజలకు అర్థమయ్యే కదా, 9.5 సంవత్సరాలు సుదీర్ఘకాలం పరిపాలించినా కొన్ని సమస్యలు పరిష్కారం లేదు, లాలుచి రాజకీయాలు చేస్తున్నారనే కదా ఒక పార్టీని పక్కన పెట్టింది. అయితే ఆశాభంగం కల్పించారు అయితే మీరు, ఆశాభంగం టీఆర్ఎస్కి అక్కడ ఉన్న వైసీపీకి ఆశాభంగం కల్పించాం అంతే. అంటే వాళ్ళు దీని మీద ఏదో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు కదా, మేము కొట్టుకుంటే చూడాలని చాలామంది పొలాలు పెట్టాలని ఉన్నారు, మరి వాటన్నిటికీ మేము తావు ఇవ్వలేదని ఆయన కూడా ప్రస్తావించాడు. కాబట్టి ఇప్పుడు పెద్ద సమస్యలు ఏం లేవు, ఈ చర్చల ద్వారా పరిష్కరించుకుని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చూశారు ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో. ఆయన 1978 నుంచి యూత్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నాడు. అసలు విద్యార్థి నాయకుడిగా, యూనివర్సిటీ లీడర్గా ఆయన అనేక ఆరితేరాడు, రాటుదేలాడు. ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని పూర్తిగా నమ్మే, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకే ఘర్షణను తావు ఇవ్వకుండా నిన్న సుఖాంతం చేశారు. మరి మొండి పట్టుదల ఉంటే ఏమవుతుంది? అది పరిస్థితి. అట్లాగే ఇంకా మనం ఏంలే, మెయిన్ ఏంటంటే వేస్ట్గా పోతున్నాయి కదా. ఎప్పుడైతే బనగచర్ల అనగానే వీళ్ళు వెంటనే ఫస్ట్ బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ అధికార పక్షం, అటు మేము బీజేపీ అందరూ ఆ విషయంలో ఉమ్మడి లక్ష్యంగా పెట్టుకొని ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. పోతే అక్కడేమో జగన్ ఒక రాజకీయ పక్షానికి సహకరిస్తున్నాడు, పోతే మేము ఒంటరిగా అక్కడ ప్రయాణించాల్సి వస్తుంది. పోతే మాతో జనసేన, పోతే బీజేపీ కూటమిలో ఉన్నాయి, వాళ్ళ సహకారం కూడా ఉంటుంది మాకు. కాబట్టి ఇది త్వరలో పరిష్కారం అవుతుందని నమ్మకం. అదే నేను అంటుంది, ఇంత సామరస్యపూర్వకంగా ముందుకు వెళుతున్నప్పుడు ఇంకా అవకాశం ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళకి దొరకదు, స్కోప్ లేదు, వాళ్ళు నానాయాగి చేసే స్కోప్ లేదన్నమాట. అంతే, మూడో వ్యక్తికి అవకాశం లేకుండా ఇది ఒక కుటుంబ సమస్య, తెలుగు జాతిని ఒక కుటుంబ సమస్యని ఇది కుటుంబ సమస్యగా చూసి తెలుగు జాతి నలుగురిలో తలెత్తుకు తిరగాల, నలుగురిలో తెలుగు జాతికి మచ్చ రాకూడదు, కలహాల వీళ్ళిద్దరి మధ్య భారత్ పాకిస్తాన్ లాగా ఉంది
అని చెప్పి నలుగురు అనుకోకుండా ఉండడానికి Right. మాలో ఐకమత్యం ఉంది, మేమంతా ఒకటేను తెలుగు వాళ్ళం అని ఒక విశాలమైనటువంటి మంచి భావాన్ని ముందడుగు. చాటారు. మంచి ముందడుగు. రైట్ సార్.